లాస్య అశోక్‌తో కలిసి రెస్టారెంట్‌కి వచ్చేసరికి వంశీ, దివ్య, రేణు పాపతో కలిసి ఒక టేబుల్ దగ్గర కూర్చొని సరదాగా నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. లాస్య వాళ్ళని చూసి, "నువ్వు ఈ రెస్టారెంట్‌కి వస్తావని నాకు తెలుసు రేణు. ముంబైలో స్టాఫ్‌తో మాట్లాడేటప్పుడు మాటల మధ్యలో ఈ రెస్టారెంట్ అంటే ఇష్టమని నువ్వు చెప్పావు. ఖచ్చితంగా మీరు ఇక్కడికే వస్తారని గెస్ చేసే భావం తీసుకొని ఇక్కడికి వచ్చాను. మా ఇద్దరిని ఇలా చూసి నువ్వు కుళ్ళుకొని చావాలి అని మనసులో సంతోషంగా అనుకొని, బావా మన సీట్లు అక్కడ రిజర్వ్ చేశాను పద అని వాళ్ళ టేబుల్కి ఎదురుగా ఉన్న టేబుల్ దగ్గరికి తీసుకెళ్తుంది. అశోక్, లాస్య ఇద్దరు వెళ్ళి కూర్చుంటారు. క్షణం తర్వాత అశోక్ ఎదురుగా ఉన్న ఆ ముగ్గురిని చూసి అవాక్కవుతూ, చచ్చాను వీళ్ళు ఇక్కడికే వచ్చారా అని అనుకుంటుండగానే రేణు అశోక్ని, లాస్యని చూసి ఒకంత షాక్ అవుతూ అంతలోనే కోపంతో కనుగుడ్లు పెద్దవి చేసుకుంటూ, మనం పిలిస్తే రాని గుంటనక్క మరో గుంటనక్కను తీసుకొని వచ్చాడు, అటు చూడండి అంటుంది వంశీ దివ్యతో. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది రాబోయే వీడియోలో చూడండి.